విశాఖపట్నంలో జరుగుతున్న పీసా మహోత్సవ రెండో రోజు ఉత్సాహభరితంగా కొనసాగుతుంది. నిన్న ఘనంగా ప్రారంభమైన ఈ మహోత్సవంలో భాగంగా నేడు కూడా పలు రంగాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్వాహకులు సమగ్ర ఏర్పాట్లు చేశారు. పీసా మహోత్సవ్ రెండో రోజు ఉదయం నుంచే కల్చరల్ జోన్లలో ప్రజల రద్దీ పెరిగింది. స్థానిక కళాకారులు యూత్ గ్రూపులు నిర్వహిస్తున్న నృత్యాలు, సంగీత ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. విశాఖపట్నం సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే పలు ఆకర్షణలు సందర్శకుల కళ్లకు విందు కానున్నాయి. మహోత్సవంలో భాగంగా జరుగుతున్న క్రీడా కార్యక్రమాలు రెండో రోజు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటూ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. రన్నింగ్, బ్యాడ్మింటన్, బీచ్ గేమ్స్ అలాగే స్కేటింగ్ వంటి పోటీల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి. పీసా మహోత్సవ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ గ్యాలరీ రెండో రోజు ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. టేక్ స్టార్టప్ అలాగే విద్యార్థుల ప్రాజెక్టులు, కొత్త ఆవిష్కరణలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యంగ్ ఇన్నోవేటర్ తమ ఉత్పత్తులను ప్రత్యక్షంగా ప్రజలకు వివరించే అవకాశం పొందుతున్నారు. విశాఖ ప్రత్యేక రుచులతో పాటు వివిధ రాష్ట్రాల వంటకాలతో ఫుడ్ కోర్ట్ సందడి చేస్తుంది. సముద్ర ఫలాలు, ఆంధ్ర ప్రత్యేకమైన వంటకాలు, హైవే ఫుడ్ స్టాల్స్ జనాలను తట్టలేకుండా చేస్తున్నాయి. ఇక పీసా మహోత్సవంను దృష్టిలో పెట్టుకుని పోలీసులు రెండో రోజు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సందర్శకుల రాకపోకలకు ప్రత్యేక పార్కింగ్ జోన్లు, కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను సేకరించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ సహాయంతో ఈ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టనున్నారు. ఇక ఈ సర్వే ద్వారా భవిష్యత్తు సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన మరింత మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే ప్రభుత్వ సిబ్బంది ఆ మొబైల్ అప్లికేషన్ ద్వారా సమాచారం సేకరించనున్నారు. దీంతో డేటా నమోదులో త్వరితగిన ఖచ్చితత్వంతో పని జరగనుంది. సాధ్యమైన ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న రికార్డులు, ముందస్తు డేటాను ఉపయోగించి సమాధానాల నమోదు ప్రక్రియను అధికారులు వేగవంతం చేయనున్నారు. దీనివల్ల ప్రతి కుటుంబంపై సర్వేకు పట్టే సమయం తగ్గనుంది. ఇక ఆధార్ ప్రామాణీకరణ ద్వారా గుర్తింపు ధృవీకరణను సురక్షితంగా నిర్వహిస్తారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రక్షిస్తూ రికార్డుల నిజతత్వాన్ని అధికారులు నిర్ధారించనున్నారు. ఇక సర్వే అమలు ద్వారా ప్రభుత్వ పాలన మరింత పారదర్శకతతో ముందుకు సాగుతుందని అధికారులు తెలిపారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు.